హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు నేను ఒక చిన్న ఆహ్, చాలామందికి ఉపయోగపడే విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు గమనిస్తే నేను పెట్టుకున్న బొట్టులో రెడ్ కుంకుమతో పాటు గ్రీన్ కలర్ కుంకుమ కూడా ఉంది కదా! తెలిసిన వాళ్ళకి ఇది తెలిసి ఉండొచ్చు. కానీ తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇంతకుముందు దీని గురించి అసలు తెలీదండి. రీసెంట్‌గా మేము కోటిలింగాలకు వెళ్ళినప్పుడు అక్కడ పసుపు కుంకుమతో పాటు ఈ గ్రీన్ కలర్ కుంకుమ కూడా చూశాను. నేను ఏ ఇది ఏంటి అని అక్కడున్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇది కుబేర కుంకుమ అని. తర్వాత దీన్ని ఎట్లా యూజ్ చేస్తారండి అని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. కుబేర కుంకుమను సాధారణంగా లక్ష్మీదేవి, కుబేర స్వామివారి పూజలో ఉపయోగిస్తారు. ఐశ్వర్యం, శుభం, సిరి సంపదలకు గుర్తుగా చాలామంది భక్తులు దీన్ని భక్తితో ఉపయోగిస్తారు. అంటే పూజ పూర్తయిన తర్వాత ముందుగా మామూలు కుంకుమ బొట్టు పెట్టుకొని, ఆ తర్వాత కొద్దిగా కుబేర కుంకుమను కూడా బొట్టు మధ్యలో లేదా పైన చిన్నగా పెట్టుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి, కుబేర స్వామివారి ఫోటో లేదా విగ్రహానికి కూడా కొద్దిగా అర్పించవచ్చు అని చెప్పారండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. కేవలం కుబేర కుంకుమను పెట్టుకోవడం ఒక్కటే ఐశ్వర్యాన్ని ఇవ్వదు. భక్తి, నిజాయితీ, మంచి ఆలోచనలు, కష్టపడి పనిచేయడం కూడా అంతే ముఖ్యం. కుబేర కుంకుమ అనేది మన విశ్వాసానికి గుర్తుగా భావించాలంతే. నాకు అక్కడ చెప్పిన విషయాలు నేను మీకు కూడా ఉపయోగపడుతుందని అనిపించి ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.